నాకు తెలియని ఆ నట ఎవరయ్యా? సౌదామిని గారు సార్. ఆవిడైతే కరెక్ట్గా సూట్ అవుతారు. ప్రొడ్యూసర్ నువ్వు వెళ్ళి కథ చెప్పి మాట్లాడండి. నా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి క్లోత్స్, షూ, యాక్సెసరీస్ అన్నీ నువ్వే డిజైన్ చేయాలి. ఇవాల్టి నుంచి నేను నీ మూవీకి వర్క్ చేస్తున్నాను. అమ్మా, ప్రొడ్యూసర్ లక్ష్మీనారాయణ గారంటమ్మా. మిమ్మల్ని కలవడానికి వచ్చారు. కింద వెయిట్ చేస్తున్నారు. ఏంటి, సీత ఆర్ట్స్ లక్ష్మీనారాయణ గారా? అవునమ్మా. కూర్చోబెట్టు, నేను వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా. బాగుందయ్యా. అవును సార్. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. నమస్కారం. ఏం ప్రొడ్యూసర్ గారు, ఇంతకాలానికి సౌదామిని గుర్తొచ్చిందా? చూడమ్మా, నీ స్థాయికి తగిన పాత్ర దొరికినప్పుడే మీ ఇంటికి రావాలని ఎన్నాళ్ళు ఆగాను. ఇప్పుడు ఆ సమయం వచ్చిందమ్మా. కూర్చోండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, జ్యూస్? మీ డేట్స్ అమ్మా. జ్యూస్ తీసుకురా. ఇప్పుడు చెప్పండి, ఏం సినిమా? క్యారెక్టర్ ఏమిటి? డైరెక్టర్ ఎవరు? నీకు తగిన క్యారెక్టర్ అమ్మా. ఇదిగో ఇతనే మా డైరెక్టర్. అరెరే, ఇంత యంగ్స్టరా? ఇప్పుడు ట్రెండ్ అదే కదమ్మా. ఎంత యంగ్స్టర్ అయితే అంత ట్రెండీగా తీస్తారని జనం అభిప్రాయం. ఇప్పుడు అంతా అంతే. అప్పట్లో అయితే డైరెక్టర్ వయసును బట్టి అనుభవంతో తీస్తాడనే అభిప్రాయం ఉండేది. అవును, కాలాన్ని బట్టి మనము మారుతుండాలి కదండి. మీరు మా సినిమాలో యాక్ట్ చేస్తేనే అదృష్టం అనుకుంటాను మేడం. నిన్నగాక మొన్నొచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో నదియాకి ఎంత ఫాలోయింగ్ ఏర్పడిందో చూశారుగా. అలాగే మీ గ్లామర్తో మా సినిమాకి మరింత క్రేజ్ పెంచుతారని ఆశపడుతున్నా. అందులోనూ మాది కొత్త హీరో సినిమా. థ్యాంక్స్ బాబు, కానీ ముందు నాకు కథ నచ్చాలి. కథ వినకుండా నేనేది కమిట్ అవ్వలేను. షూర్. కథ వింటే ఆ పాత్ర కోసం మిమ్మల్ని ఎందుకు అడగాలని వచ్చామో అర్థమైపోతుంది మేడం. చాలా గొప్ప క్యారెక్టర్, అమ్మ రోల్. ఓపెన్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ నుండి కథ స్టార్ట్ అవుతుంది మేడం. 16 సంవత్సరాల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక గిరిజన మహిళ. ఇది ఓవరాల్గా మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది మేడం. అద్భుతం. ఎంత బాగా రాశారు ఈ క్యారెక్టర్. ఎంత కాలమైంది ఇంత మంచి క్యారెక్టర్ విని.
కంగ్రాచులేషన్స్. అయితే మీరు ఈ క్యారెక్టర్ చేస్తున్నారన్నమాటేగా? తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. నాకు ఇవే బ్లెస్సింగ్స్ అనుకుంటా. మీ స్థాయి ఏంటో నాకు తెలుసమ్మా. ఒకప్పటి టాప్ హీరోయిన్ మీరు. నేను ఫైనాన్షియల్గా ఉన్నప్పటి నుంచి మీ రేంజ్ నాకు తెలుసు. కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో మీకు అసంతృప్తి కలగనివ్వను. నా శక్తి కొలత ఇస్తానమ్మా. ఆ విషయాలన్నీ మా మేనేజర్ వచ్చి మీతో మాట్లాడతాడు. ష్యూర్. జ్యూస్ తీసుకోండి. మంచి క్యారెక్టర్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నారాయణ గారు. మీ రుణం తీర్చుకోలేను. మిగతావన్నీ తర్వాతే. మీరెలాంటి నిర్మాతో ఆర్టిస్టుల్ని ఎంతగా గౌరవిస్తారో నాకు తెలుసు. మేడం మరి డేట్స్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఈ షెడ్యూల్ నెలాఖరు నుండి అనుకుంటున్నాం మేడం. మీ ఖాళీని బట్టి ప్లాన్ చేసుకుంటాం. అలాగే. మేనేజర్ని మాట్లాడమనండి. అయితే మాకు సెలవు ఇప్పిస్తారా? మంచిదండి. వస్తామమ్మా. యా. ఓకే మేడం, టేక్ కేర్. ఓకే. చూడమ్మా, మీరు అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. కానీ ముందుగా చెప్పటం నా ధర్మం. ఈ సినిమాలో హీరో మన విరించి గారబ్బాయి రిషిబాబు. రిషిబాబు హీరోగా చేస్తున్న సినిమా ఇదేనా? ఎస్ మేడం. ఎనీ అబ్జెక్షన్? మరి మరి అదే రిషిబాబుకి తల్లి క్యారెక్టర్ నన్ను అనుకుంటున్నారని తెలుసా? అతను ఒప్పుకుంటాడా? తెలుసు మేడం. ఇన్ఫ్యాక్ట్ బాబాయ్ మీ దగ్గరికి మమ్మల్ని ఈ రోజే వెళ్ళాలని తొందర పెట్టి మరీ పంపించారు. నిజంగానా? రిషిబాబు మిమ్మల్ని పంపించాడా? అవును మేడం. మా రైటర్ ఈ క్యారెక్టర్ రాసేటప్పుడు మిమ్మల్నే ఊహించుకుని రాశాడంట. ఆ విషయం చెప్తే రిషిబాబు స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు ఎంత కష్టమైనా ఆ ఆర్టిస్ట్నే పట్టుకురావాలని పట్టుబట్టారండి. ఈ సినిమా ఫీల్డ్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదండి. మెగాస్టార్ సడన్ గా సీఎం అయిపోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పింది వింటుంటే ఈ పాత్రకి నేను 100% న్యాయం చేయగలననిపిస్తుంది. ఆ నమ్మకం మాకుంది మేడం. ఏమ్మా, ఇంకేం సందేహాలు లేవుగా? అన్నిటికీ సమ్మతమేగా? ఇక మేము వెళ్ళొచ్చా? ఏమీ లేవండి. ఐఎమ్ సో హ్యాపీ. చూడమ్మా, మళ్ళా మనం కలిసేది సెట్స్ మీద. ఓకే మేడం. ఓకే. ఏమిటమ్మా, నేను వినేది నిజమేనా? విరించి గారి అబ్బాయికి మీరు తల్లిగా వేషం వేస్తున్నారా? అవును. చాలా గొప్ప క్యారెక్టర్. బాబాయ్ నా పేరు చెప్పి పంపాడట. ఎంత విచిత్రమో చూడండి అమ్మా. నిజంగా మీరు తల్లి వరుసే కదా, అందుకే ఆ పైవాడే ఈ యాసానికి మిమ్మల్ని ఎంచినట్టున్నాడు. ఇప్పుడే అనుకున్నాను. ఖాళీగా ఉన్నాను, పిచ్చెక్కిపోతోంది. ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే బాగుండును అని. ఈ క్యారెక్టర్ వచ్చింది. పైగా రిషిని కూడా చూడాలనుకున్నాను. ఆ కోరిక ఇలా నెరవేరబోతోంది. గంగా, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. అక్క, ముందు ఫుడ్ కోర్ట్కి వెళ్ళేదైనా తిందామా? ఇక్కడ కూడా తిండిగోలేనా నీకు? ఆకలిస్తుంది. అయినా ఇంట్లో తినే వచ్చావుగా. థియేటర్లో చూసిన సినిమా ఇంట్లో టీవీలో వస్తుంటే చూడకుండా కళ్ళు మూసుకుంటామా? అయినా ఇదేం లెక్కే? అర్థం కాలేదా? ఇంకోలా చెప్తాను. టీవీలో ట్రైలర్ చూసి అదే సినిమా అనుకుంటామా? అసలు సినిమా థియేటర్లోనే కదా చూస్తాం. ఇంట్లో తిన్నదేమో ట్రైలర్, ఇక్కడ తినబోయేది సినిమా.
మున్ని అక్క నేను ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నా. మున్ని 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 ఎక్కడికి వెళ్ళుంటుంది? పైకి వెళ్ళుంటుంది. మున్ని 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 మేడం చెకింగ్ ప్లీజ్. డూ యు నో హూ ఐ యామ్? నేనెవరో తెలుసా నీకు? సారీ మేడం, మీరెవరైనా మా డ్యూటీ మేము చేయాలి. చూడు, ఓపెన్ చేసి చూడు. క్విక్ ఫాస్ట్. వెయిట్ మేడం, ఒక్క నిమిషం ఆగండి, చూస్తున్నానుగా. తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ సైడ్ నుంచి వెళ్ళండి. షిట్. ఇది ఇక్కడ కూడా తయారైందా? చెప్తాను దీని సంగతి. ఇలా కాల్ జారడం అలవాటైతే కష్టం. పట్టుకోవడానికి ఎప్పుడు నేను ఉండనుగా. సారీ. థ్యాంక్స్ అనాలనుకుంటా. హలో మేడం. ఎక్కడ చచ్చావు? పార్కింగ్ లో. మీరు వచ్చారా మేడం? వచ్చింది. బాబు లోపలే ఉన్నారు, అటాచ్ అయ్యారా? అయ్యింది. అదేంటి గ్లామర్ పాప వచ్చారా అంటే వచ్చిందని, అయ్యారా అంటే అయ్యిందని గ్రామర్ దోషాలు మాట్లాడుతుంది. రే, ఏంటి సైలెంట్ అయిపోయావు? అలాగే మేడం, వచ్చేస్తున్నాను. హే రిషినే. అవునే, విరించి గారు అబ్బాయి. ఇంకా విరించి గారి అబ్బాయి అది ఇది అంటారండి. కాబోయే హీరో అతను తెలుసా? అదవే. అలాగే. హే హాయ్ రిషి. హాయ్. మాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా చూడ్డానికి వస్తే ఏకంగా హీరో గారే లైవ్ లో కనిపించారు. ఈ రోజుని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాం. ఆలు లేదు, చూలు లేదు, అప్పుడు వీడికి ఎంత ఫాలోయింగ్. రిషినే ఇంతమంది చుట్టుముట్టారంటే రిషి పక్కన నేను చేరితే ఇంకెంతమంది చుట్టుముడతారో. 1 photo ప్లీజ్ సార్. యా ష్యూర్.
సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఓకే. వాపును బలుపు అనుకోవటం అంటే ఇదే. తండ్రి ఫాలోయింగ్ ని కొడుకు ఫ్యాన్స్ గా మార్చుకుంటున్నట్టున్నాడు. అయినా ఈ అమ్మాయిలకి బుద్ధి లేదు. తెర మీద కనిపించేవాడు కళ్ళ ముందు కనిపిస్తే మైకం కమ్మేసి మేనస్ మర్చిపోతారు. అయ్యో. సార్ మీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? త్వరలో. హీరోయిన్ ఎవరు సార్? తను కూడా వచ్చిందా? ఆ రోజు ప్రెస్ మీట్ లో మీ పక్కన ఉన్న అమ్మాయినా? తను సెకండ్ హీరోయిన్ అయి ఉంటుంది బాలు. అవునా సార్? మరి ఫస్ట్ హీరోయిన్ ఎవరు? తను నేనే 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 వచ్చేస్తున్నా. తను అమ్మాయిలు కనిపిస్తే చాలు ఐస్కాంతలు అయిపోతారు అబ్బాయిలు. వీడు అంతే, తేడా లేదు. బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. బాగుందయ్యా. ఆ అమ్మాయిగా మీ హీరోయిన్? ఫస్ట్ హీరోయిన్ అడిగారు కదా? అవును సార్. తనే. నన్ను చూపిస్తున్నాడేంటి? అందరూ ఇటే వస్తున్నారేంటి? హాయ్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్. హాయ్ మేడం. ఫస్ట్ హీరోయిన్ మీరేంట కదండి. ఆల్ ది బెస్ట్. రిషి పక్కన హీరోయిన్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది అనుకున్నాం గానీ ఇంత హై రేంజ్ లో ఏంజిల్ లో ఉంటుంది అనుకోలేదు. మ్యారేజ్ కి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా మూవీకి మీరిద్దరు టైలర్ మేడ్ ఆర్టిస్టులా ఉన్నారు మేడం. రిషి మీరు కలిసే వచ్చారా? హీరో హీరోయిన్స్ గా మీరు చేస్తున్న మూవీ కూడా మీకు కలిసి రావాలి. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా? మేడం మేడం ప్లీజ్. ప్లీజ్ మేడం. మేడం ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ప్లీజ్ మేడం. హలో హలో ఆగండి. నేను హీరోయిన్ కాదు, నేను కొరియోగ్రాఫర్ని. అవునా? అయితే ఏంటి, హీరోయిన్ లా ఉన్నారు. అవును మేడం, మీరే హీరోయిన్ గా చేసేయచ్చు కదా. రిషి పక్కన మీరు చాలా బాగుంటారు. వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వు నేను ఒకే చోటుకొచ్చాం. హౌ ఆర్ యు రిషి? యా ఫైన్. సంజన, నాకు బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తీసుకొస్తావా? వై నాట్ రిషి? రేపు కలిసి స్క్రీన్ ని పంచుకోబోతున్నాం. నీకోసం ఈ చిన్న పని కూడా చేయలేనా? 1 minute. నీకోసం చికెన్ బర్గర్ తీసుకొస్తాను. 1 minute, ఓకేనా? వెంటనే వచ్చేస్తాను. మేడం మేడం ప్లీజ్. మేడం ఒక ప్లీజ్ మేడం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? మేడం మేడం ప్లీజ్ మేడం ఒక ఆటోగ్రాఫ్ మేడం. ప్లీజ్ మేడం ఇవ్వండి మేడం. ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి మేడం. ప్లీజ్ మ్యామ్. మేడం 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 ఎక్కడికి వెళ్ళింది? మనం సినిమాకి వచ్చామా షాపింగ్కి వచ్చామా? మల్టీప్లెక్స్కి వచ్చాం. సినిమాతో పాటు షాపింగ్ కూడా చేసుకోమని ఇవన్నీ పెట్టారు. ఇదెలా ఉంది? నీ మొహంలో ఉంది. అయితే అందంగానే ఉంది. సురేష్కి తప్పకుండా నచ్చుతుంది. సురేష్ ఎవరు?
స్కూల్లో మా టీం లీడర్ నేనంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడులే. ఎల్లుండి వాడి బర్త్డే. ఇదెంత? 20 రూపీస్ అమ్మా. ఇదిగోండి. ఏంటక్క అలా చూస్తున్నావు? నీకు టీం లీడర్స్ ఎవరు లేరా? నీలా వెధవ తెలివితేటలు లేవు. నువ్వు అప్డేట్ అవ్వకపోవడం నా తప్ప. ఏయ్, సైజుకి తగ్గట్టు మాట్లాడవే. సారీ. రైలు ఎంత పొడవున్నా పట్టాల మీదే వెళ్తుంది. అదే రైల్లో సగం కూడా లేని విమానం ఆకాశంలో వెళ్తుంది. ఇక్కడ సైజ్ కాదమ్మా, స్పీడ్ ముఖ్యం. నువ్వు బాగా స్పీడ్ అయ్యావు. పదో. Hey girl, you gotta sit back, relax while I hit you with the tail of Shakti. Who is me? I want you to move your body. ఇంతలోనే ఏమైపోయాడు? Sing it for you. Hey yo, 7 6 5 4 3 2 1. Would you like some fun on the hall like the sun? Because the anandam so fine. So do you wanna be just do 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 do. ఓ మై గాడ్, ఒక్క నిమిషం. మళ్ళీ ఇక్కడికే? కీచెన్ ఒకటే కొన్నా, ఇంకోటి తెస్తా. మీ టీం లీడర్ ఒక్కడే కదా అక్క? గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాడు, రమేష్. సురేష్ కి ఇచ్చి రమేష్ కి పోతే ఫీల్ అవుతాడు. ఏ మున్ని మున్ని